మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఈ రాజకీయం అని ఉంటుందండి. రాజకీయాలు తెలుసు, రాజకీయం కొత్తగా వచ్చింది. ఈ గులకరాయి విషయంలో ఒక సతీష్ అని ఒక అది బీసీ సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే వైసీపీ వాళ్ళు అన్నారంటే మేము అరెస్ట్ చేస్తే టీడీపీ వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు, ఈ కూటమి అభ్యర్థులు కానీ లేకపోతే కూటమి వాళ్ళు కానీ ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నారు. ఇక్కడ ఆ వివరణ ప్రభుత్వమే మొట్టమొదటి ఇవ్వాలి. ఎందుకనంటే అసలు సిసలు బాధ్యులు ఎవరు, దోషులు ఎవరు, చర్యలు ఎక్కడి నుంచి మొదలయ్యి ఉండాల్సింది, ఇప్పుడు ఎవరు విచారణ చేస్తున్నారు, ఎవరిని విచారిస్తున్నారు, ఇవన్నీ చాలా కీలకంగా చర్చనీయాంశమైన అంశాలే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు భిన్న పాత్రలు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇప్పుడు ఆయన చేస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న అధికారిక పర్యటన కాదు. ఆయన వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు 100% ఆయన కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ ని పాటించి తీరాల్సిందే. ఆయనకేం ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు. ముఖ్యమంత్రి కాబట్టి అడిషనల్ ప్రివిలేజెస్ ఏమి ఉండవు. ఆయన ప్రచారం అయినా, ఆయన సభల్లో ప్రసంగించిన ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి లోబడే ఆయన ప్రచారం కూడా జరగాలి. మనం మేమంతా సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం విన్నాం. ఆయన ఏం చెప్పారు? ఆయన ప్రసంగిస్తున్న స్టేజ్కి అటాచ్డ్గా ర్యాంపులు ఏర్పాటు చేసి ఆ ర్యాంప్ ద్వారా ప్రజల్లోకి, ర్యాంప్ వాక్ ద్వారా ప్రజలతో అంటే అభివాదం చేయటమే. ఆ ర్యాంప్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి వీలైన చెరువుగా చేరి వారికి అభివాదం చేసే ఒక ప్రోగ్రామ్ని వాళ్ళే కాన్సెప్ట్లైజ్ చేసుకున్నారు. అది చేసుకున్న సందర్భంగా సాయంత్రం 6 గంటలైంది. చీకట పడుతుంది కాబట్టి నా భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులు నన్ను ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించడం లేదు కాబట్టి నేను ర్యాంప్ ద్వారా మీ సమీపానికి రాలేకపోతున్నా, నన్ను మన్నించండి అని చెప్పని రిపీటెడ్గా కొన్ని సభల్లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మైక్ తీసుకొని ప్రసంగించారు. అంటే ఇక్కడ వాస్తవంగా మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం. ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవినింగ్ 6 o'clockకి చీకటి అవడం అనేది జరగదు, చీకటి పడదు. మనకి వింటర్లో అయితే కొంచెం మసకపట్టడానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఎండాకాలంలో సాయంత్రం 6 గంటలకు చీకటి అవ్వదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులు 6 గంటలకు ఆయన ర్యాంప్ వాక్ చేయొద్దు అని చెప్పని నియంత్రించారు. ఆయన దాన్ని మన్నించారు. అదే అంశాన్ని ఆయనే స్వయంగా ప్రజలకు వివరించి చెప్పారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? ఈవినింగ్ 6 o'clock తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకి ఎక్స్పోజ్ చేయటం ప్రమాదకరం అని చెప్పని ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులు ఫీల్ అయ్యారు. కరెక్టే కదా? మరి అదే అధికారులు రాత్రిపూట కరెంటు తీసేసి చీకట్లో ఓపెన్ టాప్ బస్ మీద ఆయన రోడ్ షోకి ఎలా అనుమతించారు? ఇది సందేహంగా ఉంది. సాయంత్రం 6 గంటలకు ర్యాంప్ వాక్కి అనుమతించిన అధికారులు రాత్రిపూట అసలు కరెంట్ ఎందుకు తీశారు? మొట్టమొదట అది అంటే ఆయన ఒక హైట్ ఉన్న బస్ మీద నిలబడి రోడ్ షో చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్ షోకి అబ్స్ట్రక్షన్స్ అవుతాయి అని చెప్పని కరెంటు వైర్లు, కేబుల్ కనెక్షన్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్తో కూడా కట్ చేశారు. వాస్తవంగా మనకి టిఎన్ శేషన్ గారు తీసుకొచ్చిన కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న మెయిన్ రూల్ ఏంటి అంటే రాజకీయ నాయకుల ప్రచారం అనేది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడానికి వీల్లేదు. కాబట్టి మీకు నాకు తెలుసు, బహుశా వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనం గతంలో అర్ధరాత్రుల దాకా ఆ లౌడ్ స్పీకర్ల హోరు భరించలేని పరిస్థితులు ఉండేవి. గోడ మీద రాతలు, మనం ఇంటికి కొత్తగా పెయింట్ వేయించుకున్న మరుసటి రోజు మనం నిద్రలేదు చూసేటప్పటికి మీ ఓటు మాకే ఏదో ఒక అభ్యర్థి రాసేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇటువంటి వాటిని అన్నింటినీ టిఎన్ శేషన్ గారు బ్యాన్ చేశారు. అందులో భాగంగానే ప్రచారం అనేది ప్రజలకు అసౌకర్యం కలిగించడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి కాదు, ఆయన పార్టీ అధ్యక్షుడు. ఆయన ప్రచార సందర్భంగా ఆయన ప్రచారం చేసిన రూట్లో ఇక్కడ రాత్రిపూట అయింది. పగలు నిండు ఎండాకాలం విపరీతమైన ఎండ వేడితోటి ప్రజలు సఫకేషన్తో అల్లాడిపోతా ఉన్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలు చేసిన, పర్యటించిన అన్ని జిల్లాల్లో కూడా పగలు గంటల తరబడి కరెంటు కట్ చేస్తే ఆ ప్రజలు అనుభవించిన సఫకేషన్కి ఎవరు బాధ్యులు? అసలు ఎలా అధికారులు ఎలా చేశారు? ఎలక్షన్ కమిషన్ ఎట్లా చూస్తా ఊరుకుంది? అదేవిధంగా విజయవాడ నగరంలో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ కరెంటు కట్ చేస్తున్నారు,
అటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అంటే ఏం చేయాలి? ఆయన్ని అంత హైట్ బస్సు కాకుండా చిన్న బస్సు మీద ప్రయాణం చేయమని చెప్పాలి. చిన్న వాహనం మీద, హైట్ తక్కువ వాహనం మీద ప్రయాణం చేయాలి తప్ప నీ ప్రచారం కోసం ప్రజలకు అసౌకర్యం కలిగించే హక్కు లేదు. ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అసౌకర్యం కలిగించడాన్ని సహించదు. క్లియర్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అయినా సరే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని అనుమతించారు. ఆయన పర్యటన కాబట్టి భద్రత పేరిట కరెంటు వైర్లు కట్ చేశారు. ఆ ప్రాంతం మొత్తం చీకటి చేశారు. చీకటి ఆయన కోసం చేయబడింది అక్కడ. అటువంటప్పుడు చీకటిలో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా తగిన భద్రతా ప్రమాణాలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులది, ఆయన పర్యటిస్తున్న విజయవాడ నగర కమిషనర్ది. ముందుగా ఇటువంటి దుస్సంఘటన ఏమైనా జరగడానికి ఆస్కారం ఉందేమో అని చెప్పని ప్రెడిక్ట్ చేయాల్సిన ఇంటెలిజెన్స్ విభాగాన్ని. ఈ విభాగాలన్నీ ఫెయిల్ అయినాయి కదా. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయిదాడి జరిగింది అని అంటే ఆ కన్సర్న్డ్ అథారిటీస్ వాళ్ళని కదా ఇమ్మీడియట్ గా సాక్ చేయాల్సింది. అదే అధికారులకి విచారణ బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి? అంటే ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరినైతే వాళ్ళ దోషిత్వానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళని ఆ పదం నుంచి తప్పించాలో వాళ్ళ చేతుల్లోనే విచారణ బాధ్యతలు పెట్టడం ఏంటి? అంటే దొంగోడికే తాళం ఇచ్చారంటారు. కంచే చేను మేసినట్టుగా ఇవాళ జరుగుతున్నది. అసలు వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ విజయవాడ కమిషనర్ టాటా కానీ ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికే వీల్లేదు. వాళ్ళ చేతికే విచారణ బాధ్యతలు అప్పచెప్పడం ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? మనకి హైదరాబాద్ లో పాపులర్ ఉర్దూ కొటేషన్ ఉంది కదా, ఉల్టా చోరు కొత్తవాళ్ళు కొట్ట అంటే వీళ్ళే దొంగలు, వీళ్ళు దోషులు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ తప్పు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా ఉండటం కోసం అధికార పార్టీ ఏ అలజడి అయితే మొదలు పెట్టిందో ఆ అలజడికి మద్దతుగా ఒక కథను వీళ్ళు సృష్టించాలి. ఆ సృష్టించడంలో భాగంగా ఇప్పుడు వీళ్ళు అంటే ఒక కథనం వండి వారుస్తూ ఉన్నారు, ఒక హంగామా సృష్టిస్తా ఉన్నారు. వీళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల జరిగిన సంఘటన అది. పైగా ప్రచారం అవుతున్న అంశాలు ఏంటి? మీడియాలోకి వచ్చి వడ్డెర బస్తీ మహిళలు ఏం చెప్పారు? మాకు 200 రూపాయలు 300 రూపాయలు, లేడీస్ కి 200, మగాళ్ళకి 300 ఇస్తానని చెప్పని తీసుకెళ్లారు అని చెప్పని మీడియా ముఖంగా అడ్మిట్ అయ్యారు. అది ఇంకొక కేసు, క్లియర్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రలోభ పెట్టి ప్రజల్ని సమీకరించడం, డబ్బు ఎరచూపి సమీకరించడం, ఆ ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అంత డబ్బు అక్కడ అభ్యర్థి ఖర్చులో రాయాలి. పైగా అది క్రిమినల్ కేసు. అంటే ఓటర్కి డబ్బు ఎరవేయటం అనేది, లంచం ఇవ్వటం 100% నేరం. దాని మీద కేసు నమోదు చేసి ఉండాల్సింది. కానీ ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయా? లేవండి. అసలు దోషులు ఎవరు అని చెప్పని చర్యలు ఆ దిశగా జరగనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. పైగా ఎందుకు ప్రశ్నించవు? సంఘటన జరిగినప్పుడు సంఘటన మూలాల్లోకి వెళ్ళి దర్యాప్తు చేయకుండా, సంఘటన జరగగానే ఇది చంద్రబాబు నాయుడు చేశాడు, ఇది లోకేష్ చేయించాడు అని చెప్పని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అతని సతీమణి చైర్మన్ గా ఉన్న సాక్షి మీడియా ద్వారా మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు, హత్యాయత్నం చేశారు, నారాసుడిది రక్త చరిత్రే అని చెప్పిన కథనాలు వండి వారుస్తూ ఉంటుంటే బాధితులుగా మీరు మారుస్తున్నారు ఇవాళ ప్రతిపక్షాన్ని, బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు డిఫెండ్ చేస్తారు. మీ ప్రతి అడుగుని, మీ ప్రతి విచారాన్ని రంధ్రాన్వేషణ చేస్తారు. ఎందుకంటే ఆ అవకాశం మీరు కల్పించారు. మీరు జరిగిన సంఘటనగానే భావించి ఆ సంఘటన మూలాల్లోనే విచారణ జరిపించున్నట్టయితే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఆ కుర్రాడు చేశాడా, లేదు ఒక సృష్టించబడిన ఆర్కిస్ట్రేటెడ్ డ్రామానా అనే దిశగానే విచారణ జరిపినట్టయితే ఎవరు మిమ్మల్ని ఈరోజు తప్పు పట్టేవాళ్ళు కాదు. మీరు రాజకీయంగా దాన్ని మార్చి దాని నుంచి సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఎవరి మీదైతే నిందలు మోపుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మీలో ఉన్న లోపాన్ని ప్రశ్నిస్తారు. మీరు కన్సర్న్ అధికారులను బాధ్యత చేయాలా, వాళ్ళని శాక్ చేయాలా? అదే అధికారుల చేతిలో విచారణ బాధ్యతలు పెట్టారు. ఇవాళ అదే అధికారులు తప్పుడు కథనాలతోటి ఇవాళ ఛార్జ్ షీట్ లో ఏమని మెన్షన్ చేశారు? అక్యూజ్డ్ నెంబర్ 2 ప్రోద్బలంతో ఈ సంఘటనకు పాల్పడ్డారు అంటున్నారు. అంటే ఏంటి అక్కడ అర్థం? ఎవరు అక్యూజ్డ్ నెంబర్ 2? ఆ సతీష్ మీకు చెప్పాడా ఎవరు నన్ను ప్రేరేపించారు అని చెప్పని? చెప్పున్నట్టయితే ఈ పాటికే మీరు మెన్షన్ చేసిండేవాడు కదా. మీరు దీన్ని రాజకీయంగా మలుచుకోవడం కోసం ఒక బ్లాంక్డ్ ఛార్జ్ షీట్ వాళ్ళ మీరు కోర్టులో సబ్మిట్ చేసి రేపు ఎవరినో మీకు ఎవరి మీద కడుపు మండితే వాళ్ళ పేరు అందులో చేర్చడం కోసం అది అంటే ఇక్కడ విచారణాధికారులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అనేది వాస్తవం. ఖచ్చితంగా రాజకీయపు డ్రామా గేమ్ మీరు మొదలుపెట్టినప్పుడు ప్రత్యర్థులు దాన్ని ప్రశ్నించి తీరుతారు. ప్రశ్నించితే మీకేంటి ఉలికిపాటు అని అడిగే హక్కు మీకు ఎక్కడ ఉంది?
ఉమ్. ఆ పరిస్థితులు సృష్టించింది మీరు. మీరు సృష్టించిన ఈ అలజడి కారణంగా మీరు ఎవరినైతే బాధ్యులుగా మోపుతున్నారో, ఎవరి మీదైతే నిందలు మోపుతున్నారో, ఆ నిందలు మోపే వాళ్ళు ఖచ్చితంగా మీలో ఉన్న లోపాన్ని ప్రశ్నించి తీరుతారు. ఉమ్. 100% వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కాదు, ఉమ్. ఆ ప్రభుత్వ సలహాదారుల దగ్గర నుంచి, ఆ పార్టీలో వివిధ స్థాయిలో ఉన్న నాయకుల దగ్గర నుంచి వాళ్ళ సోషల్ మీడియా దాకా అందరికందరూ దీని ద్వారా ప్రజల్లో ఎమోషన్స్ పెంచాలి, విద్వేషాలు సృష్టించాలని చేసిన ప్రయత్న పర్యవసానం కదా. అవును. గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీద రాయిదాడి జరిగింది, తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద రాయిదాడి జరిగింది. అంటే సమాజంలో ఇటువంటి ఉద్రిక్తతలు మీరు సృష్టించి, పాలకులు మీరు అయ్యుండి, మీరే శాంతి భద్రతల సమస్యలకి విఘాతానికి బాధ్యులవుతున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల ముందు దీని నుంచి ఎమోషనల్ గా మీకు అనుకూలంగా మలుచుకోవాలని మీరు ప్రయత్నం చేసినప్పుడు ప్రత్యర్థులు దానికి తిప్పి కొట్టే ప్రయత్నం 100% చేస్తాయి. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.